ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల అభివృద్ధి కోసం గత ప్రభుత్వాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాయి. ఉపాధి కల్పన వ్యవస్థ ఏర్పాటు చేసి ఆర్థిక భరోసా కల్పించాయి. కానీ కూటమి ప్రభుత్వంలో కనీసం వారి ఉత్పత్తులకు చెల్లించాల్సిన బకాయిలు సైతం చెల్లించడం లేదు. దీంతో ఏజెన్సీ జిల్లాలో గిరిజనులు ఆందోళనకు దిగుతున్నారు. గిరిజనులు ఉత్పత్తి చేసిన పట్టుకాయలకు గత 2 ఏళ్లుగా ఐటీడీఏ సొమ్ము చెల్లించకపోవడంతో వందలాది మంది గిరిజనులు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీలో గిరిజనులకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో దాదాపు 3 దశాబ్దాల క్రితమే పట్టుకాయల ఉత్పత్తి చేయడంపై తర్ఫీదు ఇచ్చారు. పోలవరం జిల్లా చింతూరు డివిజన్ ప్రాంతంలో కూనవరం చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు 1600 గిరిజన కుటుంబాలు పట్టుకాయల తయారీ ఉపాధిగా మార్చుకున్నాయి. పట్టుకాయల తయారీకి అవసరమైన ముడిసరుకులు సమకూర్చుకుని పట్టుకాయలు తయారు చేసి వాటిని ఐటీడీఏకు తిరిగి సరఫరా చేస్తారు. వాటిని వ్యాపారులకు విక్రయించి పట్టుకాయల సొమ్మును గిరిజనులకు ఐటీడీఏ అందజేయాల్సి ఉంటుంది. దీంతో పాటు ఈ వ్యవస్థలో పనిచేసిన గిరిజనులకు కూలీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఎన్నో ఏళ్ల నుంచి ఈ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే కొన్నాళ్లుగా ఐటీడీఏ రైతుల నుంచి పట్టుకాయలను సేకరిస్తుందే తప్ప వారికి చెల్లించాల్సిన బకాయిలు మాత్రం చెల్లించడం లేదు. 2 ఏళ్లుగా ప్రభుత్వం తమకు బకాయిలు చెల్లించడం లేదని, బకాయిల మొత్తం 1.5 కోటి వరకు ఉంటుందని ఆదివాసీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గిరిజనులు వాళ్ళు కష్టపడి ఎండనక వాననక అనేక ఇబ్బందులు పడి అడవిలో పట్టు పురుగులు వేసి ఆ కాయలను సేకరించి 6 నెలల కాలం పాటు ఆ పంటకి వాళ్ళు అనేక విధాలుగా కృషి చేసి ఆ పంటను సేకరించి వాళ్ళు ఐటీడీకి అమ్ముతున్నారు. ఈ క్రమంలో వారికి రావాల్సినటువంటి ఇంచుమించుగా 3 సంవత్సరాల బకాయిలు నేటికి కూడా ఇవ్వని పరిస్థితి. గిరిజన ప్రాంతాల్లో టస్సర్ సిల్క్ తయారీ ప్రక్రియపై గతంలోనే ఆదివాసీలకు శిక్షణ ఇచ్చారు. పట్టుపురుగుల పెంపకం, వాటికి ఆహారం అందించడం, కాయలు తయారీ, టస్సర్ దారం తీయడం వంటి అనేక పనుల్లో ట్రైనింగ్ పొందిన గిరిజనులు వాటిని నిర్వహిస్తున్నారు. ఎన్నో కుటుంబాలు టస్సర్ సిల్క్ తయారీయే ప్రధాన ఉపాధిగా మార్చుకున్నారు. అడవుల్లో పట్టుపురుగులను చెట్లపైకి ఎక్కించడం రిస్కుతో కూడుకున్న పని. అయినా ఎంతో మంది గిరిజనులు ఏళ్ల తరబడి ఈ పనులు సజావుగా నిర్వహించి పట్టుకాయలు ఉత్పత్తి చేస్తున్నారు. వీటిని ఎప్పటికప్పుడు సేకరిస్తున్న ఐటీడీఏ గడిచిన 2 ఏళ్లుగా గిరిజనులకు బకాయిలు మాత్రం చెల్లించడం లేదు. దీనిపై అనేకసార్లు అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో తీవ్ర ఆవేదనతో పట్టు రైతులు, కార్మికులు ఐటీడీఏ ఎదుట ఆందోళనకు దిగారు. సంప్రదాయ పద్ధతిలో పట్టుపురుగుల పెంపకం, పట్టుకాయల తయారీ గిరిజనులు చేస్తుండగానే గిరిజన యువతకు టస్సర్ దారం తయారీ, టస్సర్ సిల్క్ చీరల తయారీలో శిక్షణ కల్పించారు. 9 నెలల పాటు దీనిపై ట్రైనింగ్ ఇచ్చిన అధికారులు ఆదివాసీ యువతకు స్టైఫండ్ కూడా ఇస్తామని చెప్పారు. అయితే 4 నెలల పాటు మాత్రమే స్టైఫండ్ ఇచ్చి మిగిలిన 5 నెలలు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఐటీడీఏ అధికారులు స్పందించి తమకు పట్టుకాయల బకాయిలతో పాటు స్టైఫండ్ సొమ్ము కూడా చెల్లించాలని కోరుతున్నారు. అలా ఆ పట్టు పురుగులు పెంచి ఇలా ఇస్తే గవర్నమెంట్ వాళ్ళు మాకు 2 సంవత్సరాల నుంచి కాయల డబ్బులు అయితే ఇవ్వలేదు. ఈ 2 సంవత్సరాల నుంచి ఇలా ఇవ్వకపోవడం సరికి మా ఊళ్ళకి చాలా మంది అప్పులోళ్ళు ఇళ్ల మీదకి వచ్చేసి గొడవలు అవుతున్నాయి. అందుకని మేము ఈ ధర్నా చేయాల్సి వచ్చింది. లేకుంటే మాకు ఈ ధర్నా చేస్తే మా డబ్బులు వస్తాయని ధర్నా చేసాము. ఇప్పుడు కూడా సీఎం గారు స్పందించకపోతే, ఆ డబ్బులు ఇవ్వకపోతే ఇప్పుడు ఈ పంట పండించే వాళ్ళు రైతులు 1600 మంది రైతులు ఇంకా ఆత్మహత్య చేసుకోవాల్సింది. పట్టు రైతులకు తక్షణ సహాయం అందించేందుకు ఐటీడీఏ తరపున 5 లక్షల రూపాయలు మంజూరు చేశారు. జిల్లా కలెక్టర్ హామీతో పట్టు రైతులు, కూలీలు ఆందోళన తాత్కాలికంగా విరమించిన బకాయిలు మంజూరు చేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నారు ఆదివాసీ గిరిజనులు.